చంద్రబాబు గారు ఆ రోజు మీతో మాట్లాడినప్పుడు మిమ్మల్ని పొలిట్ బ్యూరోకి తీసుకుంటున్నాము ధనంజయ్ గారు అన్నప్పుడు ఆ టైంలో మీ రియాక్షన్ ఏంటి? మీరు ఎలా స్పందించారు ఆ టైంలో మీకు? ఏమనిపించింది? ఆయన ఒకటే అన్నారు, నా తెలుగుదేశం పార్టీలో నేను అనుసరించిన విధానం, నా 10వ క్లస్టర్ వివరాలు, నా కుటుంబ నేపథ్యం, కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరి వివరాలు, మా పిల్లలు, మా అల్లుళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఏం చదివారు, అసలు ఎంత చక్కగా ఆయన కుటుంబ నేపథ్యాన్ని అడిగారంటే ఆ తృప్తి అసలు సామాన్యంగా అది జీవితంలో మర్చిపోలేం. ఆ వివరాలు మొత్తం అడిగి దాదాపు 20 నిమిషాలకు పైగా మాట్లాడి చివరిసారిగా అన్నారు, ఓకే ధనంజయ్, వేవర్స్లో సరైన లీడర్షిప్ లేదు, అందుకనే మిమ్మల్ని పాలిట్ బ్యూరోలోకి లేదా జనరల్ సెక్రటరీగా తీసుకోవాలనుకుంటున్నాం అని. అసలు నాకు ఆ మాట వినగానే అసలు మైండ్ కాసేపు పనిచేయలే. ఎమ్మటే ఎదుర్కొని కళ్ళమ్మటి నీళ్ళు అసలు ఆ ఆనందంతో నీళ్లు తిరిగాయి. ఎమ్మటే దండం పెట్టి చాలా సంతోషం సార్ అన్న. లేదమ్మా, మీరు బాధ్యతగా, ఇది చాలా సామాన్యమైనటువంటి విషయం కాదు, మీరు అన్ని జిల్లాలు తిరగాలి, యాక్టివ్లో ఉండాలి అన్నారు. తప్పకుండా సార్, మీరు ఏది చెప్తే అది నేను కట్టుబడి పనిచేస్తాను. ఇప్పుడు వరకు కూడా నేను పార్టీకి ఎక్కడా కూడా ఇబ్బంది కలిగే పరిణామాలు కానీ ఎప్పుడు చేయలేదు. ముందు కూడా పార్టీ ఏది ఆదేశిస్తే పార్టీకి గౌరవం లభించేటే నేను చేస్తాను, పార్టీ ఉన్నతిని నిలబెడతాను సార్ అని. ఓకే అమ్మా అని భుజం తట్టి ఆయన ఇక వేరే కార్యక్రమానికి బయలుదేరి వెళ్ళిపోయారు. ఇది నిజంగానే మరి ఎవరికి దక్కిందో ఇంతకుముందు నాకు తెలియదు కదా. నా జీవితంలో మరి ఇటువంటి సందర్భం వచ్చిద్దని నేను అయితే ఊహించలా. ఇంతటి భాగ్యం లభించదు అంటే పదవులు వస్తుంటాయి పోతుంటాయి. నేను తెలుగుదేశం పార్టీలో చిన్న స్థాయి నుంచి వార్డు స్థాయిలో కమిటీలో ఉన్నాను, అట్లాగే పట్టణ కమిటీలో ఉన్నాను, జిల్లా కమిటీలో ఉన్నాను, మరి రాష్ట్ర చేనేత విభాగం ప్రచార కార్యదర్శిగా పనిచేశాను, తెలుగుదేశం పార్టీ బీసీసీఎల్ జనరల్ సెక్రటరీగా చేశాను. ఏది చేసినా పూర్తి విశ్వాసంతో ఆ పదవులకి వన్ని తెచ్చే విధంగా కష్టపడి పనిచేశాను. 10వ క్లస్టర్ అవి చూసుకుంటానే 10వ క్లస్టర్ ఇన్ఛార్జిగా ఇక్కడ పూర్తి స్థాయిలో పనిచేశాను. అవన్నీ మరి ఆ రిపోర్ట్లు మొత్తం కూడా చంద్రబాబు గారి దగ్గర ఉన్నాయి. వాటికి అనుగుణంగానే ఇవాళ నాకు ఇంతటి భాగ్యం చంద్రబాబు గారు, ముఖ్యంగా నారా లోకేష్ గారు. ఈ నిర్ణయం వెనక నారా లోకేష్ గారే ఖచ్చితంగా నాకు ఇచ్చినటువంటి ఈ అవకాశంలో ఆయన పాత్ర ఖచ్చితంగా ఉంది. మరి ఆయన్ని నేను ఇందాకే చెప్పాను మీకు, నా జీవితాంతం కూడా ఆయనకి రుణపడి ఉంటాను, తెలుగుదేశం పార్టీకి రుణపడి ఉంటాను. నా శాయశక్తుల నేను ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీనే నమ్ముకొని ఉంటానని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను. సార్ చంద్రబాబు నాయుడు గారితో, జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారితో, జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ గారితో ఆ టీంలో కలిసి పనిచేయడం మీకు ఎలా అనిపిస్తుంది? కొత్త జర్నీ, నిన్నటి వరకు ఒక జర్నీ అయితే ఈ రోజు నుంచి జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు నాయుడు గారు, వర్కింగ్ ప్రెసిడెంట్గా నారా లోకేష్ గారితో కలిసి పనిచేయడం మీకు ఎలా అనిపిస్తుంది? ఇది చాలా అద్భుతం. అసలు ఇంతకంటే భాగ్యం మనకి లభించదు. ఎన్టీ రామారావు గారు ఉండగా అదొక విధానం, చంద్రబాబు గారి విజన్ వేరే, మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. హైదరాబాద్ సైబరాబాద్ నిర్మాణం, మనం అక్కడికి వెళ్తే ఏ అమెరికాలోనో ఎక్కడో ఉన్నట్టు కనిపిస్తూ ఉంటుంది మనకు. ఆ రోజు కొంతమంది హేళన చేశారు, ఓహో ఈయన ఇట్టాగే చెప్తాడు, 2020 విజన్ అంట, అది ఇది అన్నారు. కానీ ఇవాళ వాళ్ళే చంద్రబాబు గారు నెంబర్ 1, ఆయన చేసిన పని సామాన్యమైనది కాదన్న. ఇవాళ 2047 మళ్ళా కూడా దాన్ని నిలబెట్టే బాధ్యత ఖచ్చితంగా లోకేష్ గారు తీసుకుంటారు. తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఆయన ఈ ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు వారందరికి కూడా అండగా ఉంటారు. తెలుగువారు ప్రపంచంలో ఈ రాష్ట్రాన్ని మరి దిక్చూసిగా నిలిపించే బాధ్యత కూడా లోకేష్ గారు ఖచ్చితంగా చేసి చూపిస్తారు. ఇందులో ఎటువంటి కూడా తేడా ఉండదు. ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యంగా యువతకి
బ్రహ్మాండమైనటువంటి ఉపాధి లభించే దాంట్లో ఆయన ముందుండే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. అది మనకి 2-3 సంవత్సరాలను తెలిసిపోద్ది మొత్తం. ఇక్కడ చూస్తున్నారు మీరు, పారిశ్రామికంగా ఏ రకమైనటువంటి డెవలప్మెంట్ కోసం ఆయన పడుతున్నటువంటి తపన, ఇక్కడికి తీసుకొస్తున్నటువంటి అనేక ఇండస్ట్రీలను మీరు చూస్తున్నారు. పోయిన 5 సంవత్సరాలే మనకి ఆ దరిద్రం లేకుండా ఉంటే ఈ పాటికి ఆంధ్రప్రదేశ్ ఒక వెలుగుతూ ఉండేది. ఇవాళ ఆర్థికంగా అనేక కష్టాల్లో ఉన్న విదేశీ సంస్థ అనేక సంస్థలను తీసుకొచ్చి ఇక్కడ మరి మరలా పునాదేసి మళ్ళీ కష్టపడుతున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. అటువంటి ఇవాళ అత్యున్నతమైనటువంటి మేధావితనంగా మరి లోకేష్ గారు ముందుకు వెళ్తున్నట్టు మరి ఆయన టీంలో నేను కూడా ఉండటం నా భాగ్యంగా భావిస్తున్నాను. ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి రోజులుగా నేను భావిస్తున్నాను. సార్, పొలిట్ బ్యూరో సభ్యులుగా మీరు బాధ్యత ఎలా నిర్వహించబోతారు? మీ బాధ్యతను, పదవిని? పాలిట్ బ్యూరో అనేది ఒక హుందాగా పార్టీ నిర్ణయాక మండలి అది. ఎందుకంటే పాలిట్ బ్యూరోలో తీసుకునేటువంటి నిర్ణయాలని జాతీయ కమిటీ, రాష్ట్ర కమిటీలు మరి ప్రజల ముందు ఉంచుతాయి. ఆ నిర్ణయాల ప్రకారమే రాష్ట్ర ప్రభుత్వం కూడా కొన్ని అమలు చేసే పరిస్థితులు ఉంటాయి. అందుకని అక్కడ ఎంతోమంది పెద్దలు, ఇప్పుడైతే కొత్త కాబట్టి నాకు ఎవరైతే పెద్దలు ఉన్నారో వాళ్ళ సూచనలు అవన్నీ కూడా నేను గమనిస్తా. ముందు నాకున్న పరిధిలో నేను క్షేత్రస్థాయిలో ఒక సామాన్య కార్యకర్తగా జనంతో మమేకమై ఉన్నాను కాబట్టి ఖచ్చితంగా జనంలో ఏం జరుగుతుంది అనేది నేను నిర్మోహమాటంగా సార్కి చెప్పగలిగే పరిస్థితి నాకుంది. నాకు మొదటి నుంచి కూడా ఉన్నట్టు చెప్పటం అలవాటు. అందువల్ల అంటే ఎక్కడా కూడా నొప్పించను. ఉన్న పరిస్థితిని ఇప్పటికే అనేక సార్లు లోకేష్ గారితో చెప్పాను. సార్ ఇట్లా జరుగుతుంది, చేద్దాం ధనంజయ్ గారు, ఖచ్చితంగా చేద్దాం. చేనేత సమస్యల మీద నేను చెప్పాను లోకేష్ గారికి. ఆ రోజు ఆగస్టు 1వ తారీఖు ఆయన అపాయింట్మెంట్ ఇస్తే నేను మాట్లాడా. ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో చేనేత కోసం తన ప్రాణం ఉన్నంత వరకు పోరాడినటువంటి ప్రగడ కోటయ్య గారు విగ్రహం మంగళగిరిలో పెట్టారు సార్ అన్న. ఎందుకని ఇప్పుడు వరకు పెట్టలేదు ధనంజయ్ గారు అని అడిగారు. ఏయో కొన్ని ఇగోలు ఉన్నాయి సార్ అన్న. అంటే ఓకే, అయితే ఓ పని చేద్దాం, మనం టిట్కో దగ్గర 10 కోట్లతో పార్కు కడతాం కదా, ఆ పార్కుకి ప్రగడ కోటయ్య గారు పార్కు పెట్టేద్దాం, పేరు పెడదాం, అక్కడే ఆయన విగ్రహం పెడదాం ధనంజయ్ గారు అన్న. అసలు మనం ఈ స్థాయిలో ఉన్నటువంటి మనం వెళ్ళి చెబితే ఆ నిర్ణయాన్ని ఎమ్మటే ఆయన మనం చెప్పిన దానికంటే అదనంగా మళ్ళీ పార్కు కూడా ఆయన పేరు పెడతా ఉంటాం. అంటే ఎంత గౌరవిస్తున్నారు చేనేత వారి పట్ల అనేది. రెండవది సార్, మనం 24,000 గతం ప్రభుత్వం ఇచ్చింది, అది అమలు చేస్తామని వాగ్దానం చేశాం, అది కూడా చెప్పాలి సార్ అంటే ఓకే ధనంజయ్ గారు నోట్ చేసుకున్నాం. సార్, ఉచిత కరెంటు కూడా మనం వాగ్దానం చేసాం, అది కూడా రేపు జాతీయ చేనేత దినోత్సవం 7వ తారీఖు ఖచ్చితంగా ఆ రోజు మీరే వచ్చి చేయాలి సార్ అన్న. ఓకే ధనంజయ్ గారు అన్నాడు, నోట్ చేసుకున్నారు. మొత్తం చేసుకొని బాబు గారిని తీసుకొచ్చి అనౌన్స్మెంట్ చేశారు. అందుకే ఇవాళ ఉచిత కరెంటు అమల్లోకి తీసుకొచ్చేయడం జరిగింది ఖచ్చితంగా. అది ఎందుకంటే దాదాపు అది కూడా 170-180 కోట్ల రూపాయలు ఇవాళ వెచ్చించాల్సిన పరిస్థితి. ఒక పక్క 50 ఏళ్ళకే చేనేత వాళ్ళందరికి కూడా పెన్షన్లు ఇస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇప్పుడు 25,000, 24,000 ఆ ప్రభుత్వం ఇస్తే 25,000 ఇస్తామని చెప్పేసి ఎన్టీఆర్ చేనేత భరోసా కింద చెప్పున్నారు. అది కొద్దిగా ఆర్థిక కారణంగా కొంత వాయిదా పడింది. అది కూడా చెప్పాను నేను, అందరు కార్మికులతో మనం ప్రత్యక్షంగా సంబంధాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళకి ఆలోచన ఉంది, ఖచ్చితంగా చేస్తారమ్మా, బాబు గారు మాట ఇచ్చారంటే చేస్తారు, కంగారు పడాల్సిన పని లేదని చెప్పాం. సార్తో కూడా చెప్తే ఖచ్చితంగా చేస్తామని చెప్పడం జరిగింది. అందుకని చేనేతకి సంబంధించి అన్ని విషయాల్లో నాకు ఈ పాలిట్ బ్యూరో అవకాశం వచ్చింది కాబట్టి అక్కడ చర్చించే అవకాశాలు ఉన్నాయి. చేనేత వారికి కూడా న్యాయం చేసేదానికి నేను ప్రయత్నం చేస్తాను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. చేనేత కార్మికులు కూడా ఇవాళ చేనేత సహకార సంఘాల్లో